హైదరాబాద్లో అరోరా కాలేజ్ సహకారంతో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యోగాసన అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ 12వ స్టేట్ లెవెల్ యోగాసన ఛాంపియన్షిప్ 2025 ప్రారంభమైంది. కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అరోరా గ్రూప్ చైర్మన్ నిమ్మటూరి రమేష్ తదితరులు హాజరయ్యారు. 40 ఏళ్లుగా యోగా చేస్తున్న తాను ఆరోగ్యంగా ఉన్నానని, అందరూ యోగా చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. సుమారు 15 జిల్లాల నుంచి 500 మంది పోటీల్లో పాల్గొంటున్నారని, ఎంపికైన వారు బాపట్లలో జరగనున్న 44వ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని బ్రిజ్ భూషణ్ పురోహిత్ తెలిపారు. Thank you all the young participants. That was a wonderful performance by all of you, a wonderful demo. నిర్వహిస్తున్న సందర్భంగా ఎవరు రిజిస్ట్రేషన్స్ ఇంకా చేయలేదు పైన సెకండ్ ఫ్లోర్లో ఈరోజు అరోరా కాలేజీ లోపల నిర్వహించడము, దానికి మొత్తము అరోరా కాలేజ్ చైర్మన్ రమేష్ గారు సహకారాలు అందించడము చాలా అభినందించదగ్గ విషయము. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు. నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నా, నేను 40 ఏళ్ళ నుంచి యోగా చేస్తున్నా, మంచి ఆరోగ్యంగా ఉన్న అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, నేను ఏ విధంగా అయితే యోగా చేసి ఆరోగ్యంగా ఉన్నానో మీరు కూడా అదే విధంగా యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పురోహిత్, ఇండియన్ యోగా ఫెడరేషన్కి అధ్యక్షును. ఇక్కడ తెలంగాణ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటాను. అయితే ఈ యోగాసనాలు పోటీలు, యోగాసన ఛాంపియన్షిప్స్ ఇక్కడ జరిగేది మన తెలంగాణ ఫార్మ్ అయిపోయిన తర్వాత 12th ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ చేస్తున్నాము. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నియర్లీ 27 ఇంటర్ డిస్ట్రిక్ట్స్ మేము ఆల్రెడీ చేసినాము. సో అట్లా కౌంట్ చేస్తే 39 ఇయర్స్ 40 ఇయర్స్ అవుతుంది మాకు. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫార్మర్ పూర్తిగా ఫౌండర్స్ అనేది మేము చెప్పుకోవచ్చు. మా పెద్దలు దీనికి స్టార్ట్ చేశారు అసోసియేషన్. ఇప్పుడు తెలంగాణ యోగా అసోసియేషన్ 2014లో మేము స్టార్ట్ చేసినాము. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ కానీ స్పోర్ట్స్ అథారిటీ కానీ వాళ్ళు ఎప్పుడూ సహాయాలు ఇచ్చారు. ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా యోగాసన కాంపిటీషన్స్ అనేది డిక్లేర్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ యోగా ఫెడరేషన్ చాలా పాత ఫెడరేషన్, 1975s 80s నుంచి ఉంది. అయితే ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాము. దీనికి గవర్నమెంట్ మాకు సహకారం ఇస్తే పిల్లలకు అందరికీ ఒక సపోర్ట్ ఉంటుంది. వేరే స్పోర్ట్స్ లాగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. ఈసారి అరోరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ముందుకు వచ్చేసి మొత్తము కాంపిటీషన్స్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే వేరే దాతలు కూడా చాలామంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు ఫ్రీ ఫుడ్ అండ్ లాడ్జింగ్, బోర్డింగ్, తర్వాత ప్రైజెస్ ఇవి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు 8 సంవత్సరాల నుంచి ప్రారంభమై 16 ఏజ్ గ్రూప్స్లో అబౌవ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళకు కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. మాకు నియర్లీ 500 పార్టిసిపెంట్స్ మొత్తం జిల్లాల నుంచి కూడా వచ్చారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు సబ్ జూనియర్, జూనియర్ గ్రూప్స్, చిన్నపిల్లల గ్రూప్స్ది ఫైనల్స్ కూడా అయిపోతుంది. వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అలాగే రేపు మేము పెద్దవాళ్ళ గ్రూప్స్కి కూడా కాంపిటీషన్స్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు టీం మొత్తము వాళ్ళు నేషనల్స్, జాతీయ స్థాయిలో, అది కూడా మనకు అదృష్టము 44th నేషనల్స్ ఎట్ బాపట్ల చేస్తున్నాము ఇండియన్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో. సో అక్కడ కూడా ఈ టీం మొత్తం పార్టిసిపేట్ చేస్తుంది. మాకు నియర్లీ ఒక 100 వాలంటీర్స్, జడ్జెస్, ఆఫీషియల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అరోరా కాలేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మన విలేకరులు మీరందరూ
ఒక సపోర్ట్ ఇస్తే దీనికి చాలా హాయిగా మంచిగా ఉంటుంది, పిల్లలకు ఒక సపోర్ట్ ఉంటుంది. మీ విలేకరులకు కూడా చాలా ధన్యవాదాలు, మీరు వచ్చేసి దీన్ని కవర్ చేస్తున్నారు.